నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. తీన్మార్ మల్లన్న గారు ఒక కామెంట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా తనకు కావాల్సిన వాళ్ళకి ప్రభుత్వ భూములు కట్టబెడుతూ ఉంటది, వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించరు అంటూ చెప్తూనే బసవ తారకం గురించి పర్టికులర్ గా ఒక వీడియో చేశారు. బసవ తారకం వల్ల ఎంత మంది లాభపడ్డారో, అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుందో అందరికీ తెలిసిన విషయం. మరి ఎందుకు ఈ బసవ తారకం హాస్పిటల్ కి సంబంధించి తప్పుగా మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు బసవ తారకం హాస్పిటల్ మీద ఇంత పెద్ద నింద వేయాల్సి వచ్చింది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, టీడీపీ అధికారంలోకి వచ్చాక బసవ తారకానికి బంజారా హిల్స్ లో దగ్గర 8 ఎకరాల భూమి కేటాయించారు. దాని విలువ ఇప్పుడు 1000 కోట్లు ఉంది. అయితే ఏదైతే జీవోలో ఉందో 25% ఫ్రీ ట్రీట్మెంట్ అండ్ ఫ్రీ బెడ్స్ అని చెప్పేసి పేదలకి, అది బసవ తారకం పాటించట్లేదు. కేవలం ప్రభుత్వ ధనాన్ని దోచుకునే ప్రయత్నంలోనే బసవ తారకాన్ని బాలకృష్ణ గారికి అప్పచెప్పారు అని తీన్మార్ మల్లన్న గారు ఒక వీడియో చేశారు. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు? తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దరిమిలా ఈ విధమైనటువంటి వీడియోలు చేస్తుంటే గతం నుంచి ఆయన ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంట్రవర్షియల్, అప్పట్లో టార్గెట్ కేసీఆర్ గా ఆయన విమర్శలు, అతను వాడుతున్న భాష. ఇప్పుడు అసలు ఏకంగా ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక అత్యున్నత వైద్య సేవలు అందిస్తున్నటువంటి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి ఆయన మరి మాట్లాడిన మాటలు. ఎందుకంటే అది ఇవాళ అంశం కాదు, అది గత 20 ఏళ్లుగా అందజేస్తున్న సేవల గురించి మాట్లాడకుండా ఆ భూమి గురించి, దాని విలువ గురించి మాట్లాడుతున్నాడంటే అసలు ఎలా వీళ్ళు విషయాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు? దీని వెనక హిడెన్ అజెండా ఏంటి? ఎవరు ఈ మల్లన్నతో ఈ వీడియోలు చేపిస్తున్నారు అంటే ఇందులో క్విడ్ ప్రోకో ఏమన్నా ఉందా? నీకెంత నాకెంత? అసలు ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్, దాని ఎస్టాబ్లిష్మెంట్ వెనుక, అక్కడ ఇస్తున్నటువంటి సేవల వెనుక ఎంత కష్టం ఉంది, ఎంతమంది నిష్ణాతులైన వైద్యులు, సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. ఒకవైపు సేవా దృక్పథం, ఇప్పుడు రకరకాల క్యాన్సర్ పేషెంట్లు అసలు అక్కడికి వెళ్తే అక్కడ ఒక పండగలాగా ఉంటుంది. అసలు ఆ రోడ్డు మీదే అన్నదానం జరుగుతూ ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికీ కూడా ఆ కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దాకా మీరు మధ్యాహ్నం లంచ్ టైంలో కనుక వెళ్తే ట్రక్కుల్లో ఎవరికి వాళ్ళు అక్కడికి భోజనం తీసుకొచ్చి వాళ్ళ పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు అక్కడ ఉన్నటువంటి ఆ పేషెంట్స్, పేదలకు అక్కడ అన్నదానం పంపిణీ చేస్తుంటారు. అంటే సేవా గుణాన్ని ఇవాళ ఈ విధమైనటువంటి కమర్షియల్ కోణంలో చూస్తున్నాడు మల్లన్న. 20 ఏళ్ల ప్రస్థానంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్, ఇటు చారిటీ యాక్టివిటీస్, అసలు ఏ ట్రస్ట్ అయినా ఈ విధంగా చేస్తోందా? అంటే మీరు ఇవాళ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పైన, లేకపోతే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ పైన, లేకపోతే ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ పైన వీళ్ళు ఏదన్నా వీడియోలు చేసి విమర్శలు చేసిన సూర్యుడి మీద ఉమ్మేయడం లాంటి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి పారిశ్రామిక సంస్థ ఎవరికి వాళ్ళు ట్రస్ట్ ను ఏర్పాటు చేసుకుని వాళ్ళు సేవలు అందిస్తుంటే మీరు అందులో ఈ కోణాన్ని చూస్తారా? అంటే ఏం ఆశించి మల్లన్న ఈ విధమైన వీడియోలు చేస్తున్నాడు? అతను పొలిటీషియన్ అయ్యారు. ఇప్పుడు టార్గెట్ పొలిటీషియన్స్ గా సాగినటువంటి వీడియోలన్నీ ఒక ఎత్తు, అది టార్గెట్ బీఆర్ఎస్ కావచ్చు, టార్గెట్ కాంగ్రెస్ కావచ్చు, టార్గెట్ టీడీపీ కావచ్చు. రాజకీయాలు వేరు, ప్రజాసేవ వేరు. ఇప్పుడు దీనికి ఇచ్చిన భూమి విలువ 1000 కోట్లు అంటే ఇప్పుడు ఇంకొక దానికి దేనికో ఇచ్చుంటారు భూమి. ఇప్పుడు ఐఎస్బి స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్కి భూములు ఇచ్చారు, అవి ఇప్పుడు 1000 కోట్లు అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి? అక్కడ వస్తున్నటువంటి ఆ విద్యార్థులు ఎలా నిష్ణాతులు అవుతున్నారు, వాళ్ళు ఈ దేశ సేవలో ఎలా సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడేంటిది వైద్యం, అది విద్యాసేవ, ఇది వైద్య సేవ. మీరు దీనిలో మానిటరీ బెనిఫిట్స్ చూడటం, ధన కోణంలో దీన్ని చూడటం. ఇప్పుడు మీరు 25% బెడ్స్ ఫ్రీగా ఇవ్వాలన్నారు, వెళ్ళి చెక్ చేసుకోండి ఎంతమందికి ఫ్రీగా ఇస్తున్నారు ఏంటి. అంటే అక్కడికి వెళ్ళి అతను ఏమైనా భంగపడ్డా నాకు అర్థం కావట్లా. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ని ఆయన రిఫర్ చేశాడా? తను ఇచ్చినటువంటి రికమెండేషన్ అక్కడ ఏమన్నా తిరస్కరించబడిందా? ఏదో ఒక కక్షతో చేసినట్టుగా కనపడుతుంది తప్ప ఆ వీడియో అదేదో చైతన్యం కోసం చేసినట్టుగా కనపడతలేదు. తీన్మార్ మల్లన్న ఇవాళ అతను ఒక బ్లాక్ మెయిలర్ మల్లన్న. ఎలా చూడాలి దీన్ని? అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంటి అసలు? ఇప్పుడు ఇన్నాళ్ళు మీ బ్లాక్ మెయిలింగో లేకపోతే మీ ఇదో అది పొలిటీషియన్స్ అనుకుందాం. బీఆర్ఎస్ని బ్లాక్ మెయిల్ చేసావా, కేసీఆర్ని బ్లాక్ మెయిల్ చేసావా, లేకపోతే రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసావా, డజంట్ మ్యాటర్. మీరు మీ తప్పులు మీరు పడండి. రాజకీయంగా మీరు వాళ్ళ మీద బురద జల్లండి, వాళ్ళు మీ మీద బురద జల్లుతారు. ఒక సేవా సంస్థ పైన ఈ విధంగా బురద జల్లడానికి సాహసించాడంటే ఇది మల్లన్నకు పుట్టిన బుద్ధ? దీని వెనక ఎవరన్నా ప్రేరేపణ ఉందా? ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూసాం, అక్కడ వరుస
పడి అరెస్టులు జరుగుతున్నాయి, వాళ్ళ అవినీతి కుంభకోణాలు అక్కడ తలమునకలుగా ఉన్నారు. వాటి నుంచి బయటపడలేక లాక్కోలేక పీక్కోలేక చస్తోంది. కూటమి ప్రభుత్వం వాళ్ళని వెంటాడుతోంది, అందరినీ అరెస్టులు చేస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కాడా, మల్లన్న దగ్గర బల్బు వెలిగిందా? దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రేపొద్దున బ్లడ్ బ్యాంక్ మీద ఇంకో వీడియో వదులుతాడా? సార్ అంటే కంటిన్యూగా చూస్తుంటే కొన్ని రోజులుగా బాలయ్య బాబుని టార్గెట్ చేశారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది. ఎందుకంటే టీడీపీని ఇప్పుడు కూటమిగా ఉండడం వల్ల డైరెక్ట్ గా టార్గెట్ చేయలేకపోతున్నారు. సో దీని వల్ల బాలయ్య వైపు తిప్పారా? ఎందుకంటే కొద్ది రోజులుగా కంటిన్యూగా ఆయన మీద ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ట్రస్ట్ మీద చేస్తున్నారు. కరెక్ట్ గా ఆయన ఇవాళ ఆ పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్నారు. అవును సార్. ఇప్పుడు బాలకృష్ణ ఇవాళ ఆయన చేసినటువంటి కళాసేవ కావచ్చు, లేకపోతే మానవ సేవ కావచ్చు, దీని ద్వారా ఏది ఎన్బిటి ఇప్పుడు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఆయన చేస్తున్న సేవలు, హిందూపురం శాసనసభ్యుడిగా అక్కడ వాళ్ళందరికీ అండగా ఉండటం, ఇవాళ ఏంటి ఆంధ్రప్రదేశ్ లోనే ఇది ఒక అత్యున్నత సేవలు అందిస్తున్న ధార్మిక సంస్థగా చూడాలి, ఒక స్వచ్ఛంద సంస్థగా చూడాలి. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది పెట్టమ్మా ఇవాళకి 20 ఏళ్ళు దాటిపోయింది. 25 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో మనం చూసాం ఏది వరుస పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి రక్తదానాలు కానీ, అటు ఉచిత వైద్య శిబిరాలు, 20 కోట్ల విలువైన ఉచిత మందులు పంపిణీ చేశారు. దగ్గర ఒక 20 లక్షల మందికి వాళ్ళ ప్రతిఫలం పొందారు, వాళ్ళ సేవలు అందించారు. అంటే ఇవాళ అటు గండిపేటలో ఒక స్కూల్ నడుపుతున్నారు, మోడల్ స్కూల్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్, ఉచిత విద్య. అక్కడ చల్లపల్లిలో ఒక మోడల్ స్కూల్ నడుపుతున్నారు, ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్. కార్పొరేట్ స్కూల్స్ దీటుగా అంటే పేదలకి కార్పొరేట్ విద్య, అది పార్టీ కార్యకర్తలు మరి ఏది చనిపోయిన వాళ్ళ కుటుంబాల పిల్లలకు కూడా అందులో సీట్లు ఇచ్చి వాళ్ళని చదివిస్తున్నారు. ఫ్యాక్షన్ నుంచి వాళ్ళని యువతలకు లాగుతున్నారు. ఏది వాళ్ళు అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు నీకు అమెజాన్లో లేకపోతే నీకు గూగుల్లో అనేక కార్పొరేట్ సంస్థల్లో వాళ్ళు చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని ఇవాళ రేపటి పౌరుల్ని తీర్చిదిద్దుతుంటే మల్లన్న నెక్స్ట్ వీడియో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ మీద చేస్తాడా? అంటే నెక్స్ట్ వీడియో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మీద చేస్తాడా? కనపడుతోంది మనకి. ఏది ఇవాళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీద చేశాడంటే అరే దేశంలోనే ఇది 6th బెస్ట్. ఏది అదేదో వైద్య హంస ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ చూస్తే భారతదేశంలోనే అత్యున్నత వైద్య సంస్థల్లో 6వ స్థానంలో ఉంది ఇది. ఏది ఎన్బిటి, ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఇప్పుడు అసలు ఏమన్నా సందర్భం ఉందా? ఏదన్నా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిందా? ఇప్పుడు అక్కడ ఎవరన్నా వాపోయారా? ఇతని దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారా? ఏ ఛానల్లో అన్నా పేషెంట్లు రోడ్ల మీదకి వచ్చి మాకు ఇక్కడ సేవలు అందించట్లేదని ధర్నాలు ఏమన్నా చేస్తే ఇట్లాంటి ఏమన్నా మీరు చేశారంటే అనుకోవచ్చు. కావాలని ఉద్దేశపూర్వకంగా ఇది ఒక బండగా చూడాలి. సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుద్ది? మన మీదే పడుతుంది. మీరు చేతనైతే మీరు దీన్ని ఎంకరేజ్ చేయండి, ఇలాంటి సంస్థలను ఇంకా ఎక్కువ ప్రోత్సహించండి. దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు మీ సంస్థలు పెట్టండి అని చెప్పి ఇతర నటులను అడగండి. ఇంకా హీరోలు బోల్డ్ మంది ఉన్నారు, లేదు ఇంకా రాజకీయ నాయకులు ఇంకో బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి ఎంతమంది లేరు? ఎన్ని కుటుంబాలు ఆ నాయకుడి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఇలా సేవలు అందిస్తున్నాయి? ఒక ఎన్టీఆర్ కుటుంబమే ఎందుకు చేస్తోంది? ఇది టార్గెట్ బాలకృష్ణగా చూడాలా? దీన్ని టార్గెట్ తెలుగుదేశంగా చూడాలా? అసలు ఇందులో రాజకీయానికి అవకాశం ఎక్కడుందమ్మా? ఇదేంటిది? వైద్య సేవ. ఇప్పుడు రేపొద్దున అపోలో మీద చేస్తాడా? సార్ అంటే నాకు చిన్న డౌట్ సార్. ఈ రోజు ఒకరికి మనం ల్యాండ్ కట్టబెడుతున్నాము అంటే దాని విలువ 100 రూపాయలు ఉండొచ్చు, 10 ఏళ్ల తర్వాత అది 1000 రూపాయలు అవ్వచ్చు. సో ఎప్పుడో ఇచ్చిన భూమి విలువ ఈ రోజు 1000 కోట్లు అయ్యింది. సో 1000 కోట్ల రూపాయల ఆస్తి కొడుక్కి కట్టబెట్టాడు టీడీపీ ప్రభుత్వం, వాళ్ళకి కట్టబెట్టుకున్నారు అని చెప్పి ఒక కామెంట్ వదలడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇది బాలకృష్ణ కట్టబెట్టారా? అసలు బాలకృష్ణ ఆ హాస్పిటల్లో ఎప్పుడు ప్రవేశించాడు? ఇప్పుడు దానికి ముందున్న చైర్మన్స్ ఎవరు? ఇప్పుడు ఇవాళ అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలు మెరుగుపడాలని చెప్పి అసలు వైద్య విజ్ఞాన పరిషత్ అనేది ఒకటి పెట్టాడు. నీకు అసలు మెడికల్ కాలేజీలన్నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండేవి, పుట్టగొడుగుల్లాగా. ఆ పుట్టగొడుగుల్లాగా ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చాడు. ఏపీ వైద్య విజ్ఞాన పరిషత్ అన్నారు. ఇప్పుడు ఇవాళ దానికోసమే ఆ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారు. ఏది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని విజయవాడలో. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ పేరు తీసేసాడు, అది వేరే విషయం. వైఎస్ఆర్ అని పెట్టుకున్నాడు. ఆయన ఏమైనా డాక్టర్ చదివాడా అంటారు. ఎవరు? ఎన్టీఆర్ గురించి. అసలు వైఎస్ఆర్కి ఆ యూనివర్సిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఏమైనా పెట్టాడా? ఇది పెట్టింది ఆయన కాబట్టి ఆయన సంస్మరణ కోసం ఆ పేరు పెడితే జనమే ఏం చేశారు? ఆ వైఎస్ఆర్ అనే అక్షరాలు కూలగొట్టారు.
ప్రజలే తిరగబడి అక్కడ వాళ్లే ఆ వెనుకున్న ఎన్టీఆర్ అనే పేరు మళ్ళీ బయటకు వచ్చేటట్టు చేశారు. ఇప్పుడు ఇవాళ నిమ్స్ ఉండేది, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అప్పట్లో కాకర్ల సుబ్బారావు గారు ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసాడు. ఆయన ఉన్న ఆదాయ వనరులు వదులుకుని వచ్చేసి ఏం చేశాడు, ఆయన ఇక్కడ నిమ్స్ ని ఒక కార్పొరేట్ హాస్పిటల్ గా టేకప్ చేసి ఇవాళ అనేక రకాల వైద్య సేవలు అక్కడ పేదలు పొందుతున్నారంటే, ఇవాళ నిమ్స్ ఇలా ఉందంటే, నీలోఫర్ ఈ విధంగా సేవలు అందిస్తుందంటే, ఇన్ని వైద్యశాలలు ఇవాళ హైదరాబాద్ అనేది ఇవాళ మెడి టూరిజం హబ్ గా మారిందంటే, నీకు విదేశాల్లో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఎక్కడికి? చికిత్స కోసం. మీరు అపోలో వెళ్ళారనుకోండి, అంతా నీకు ఎవరు కనపడతారు? ఆఫ్రికన్స్, వేరే వాళ్ళంతా ఇతర దేశాలంతా నీ ముందు మూవ్ అవుతూ ఉంటారు. ఇవాళ మెడి టూరిజం హబ్ గా ఇవాళ హైదరాబాద్ మారితే, ఇదంతా అప్పట్లో ఎన్టీఆర్, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి అని అందరూ మెచ్చుకుంటుంటే, ఇవాళ కాకర్ల సుబ్బారావు, లేకపోతే దీనికి ఇంతకు ముందు చైర్మన్ గా ఉన్నది కోడెల శివప్రసాదరావు. దేనికి? ఇప్పుడు బాలకృష్ణ కన్నా ముందు బసవతారకంకి చైర్మన్ గా ఆయన చేశారు. అనేక మంది విదేశీ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఎన్ఆర్ఏస్, ఏది నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, వాళ్ళు విరాళాలుగా ఇచ్చారు కొంత అమౌంట్స్, ప్రభుత్వం ఇచ్చింది. ఇదేంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా కొంత ఎన్బిటికి ఫండ్ ఇవ్వబోతున్నాడా? ఎన్బిటి డెవలప్మెంట్, ఎన్బిటి విస్తరణ ఏమైనా జరుగుతోందా? ప్రభుత్వ పరంగా ఏమైనా సహకారం అందిస్తున్నారా? దాన్ని అడ్డుకునే కుట్ర ఇది కాదు ఇవాళ తెలంగాణ కావాల్సింది, సమాజానికి కావాల్సింది. మీరు ఇలాంటి వాళ్ళని అడ్డుకుని చేసే సేవలు ఆటంకాలు సృష్టిద్దామనో, వాళ్ళని ఏదో హెరాస్ చేద్దామనో, వేధింపులకు గురి చేద్దామనో, ఇక సేవ అంటే భయపడే పరిస్థితి వస్తుంది. మీరు చెప్పండి, ఎక్కడన్నా లోపాలు ఉంటే చూపండి, డైరెక్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు బాధ్యతాయుతమైన ప్రతినిధివి. ఇంతకుముందు మల్లన్న వేరు, ఎమ్మెల్సీ మల్లన్న వేరు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయొచ్చు, కానీ ఇది తప్పు. ఏది? ఇది ఒక కక్ష. అంటే సందర్భం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నవ్వులు పాలవుతారు. ఈ కక్ష రాజకీయంగా చూపించుకోండి. మిమ్మల్ని సస్పెండ్ అయిన పార్టీని తిట్టుకోండి, మిమ్మల్ని సస్పెండ్ చేసిన పార్టీని, మీ సస్పెన్షన్ వెనుకున్న నాయకుడిని తిట్టుకోండి. అది రాజకీయం. రాజకీయంగా కింద పడండి, మీద పడండి, పొరలాడండి, మనకి అభ్యంతరం లేదు. కానీ స్వచ్ఛంద సంస్థలని, ఈ సేవా సంస్థలని మాత్రం బ్లేమ్ చేయొద్దు. అది తప్పు అన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.